ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూరాల, సుంకేశ్వర నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా ఇన్ఫ్లో పెరగడంతో 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం తగ్గడంతో 2, 3 ప్రమాద హెచ్చరికలు ఎత్తివేశారు. ప్రస్తుతం నదీ ప్రవాహం 45 అడుగుల వద్ద కొనసాగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి 80,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,47,210 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 849.90 అడుగుల వరకు నీరు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు 54,438 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా దిగువకు 6,744 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 511 అడుగులకు చేరింది. అటు సాగర్లో ప్రస్తుత నీటి నిల్వ 134 టీఎంసీలుగా నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల జలాశయానికి 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు చేరుతోంది. కృష్ణమ్మ పరవళ్లతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి శ్రీశైలానికి 3,36,000 క్యూసెక్ల ఫ్లడ్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతుండగా దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.971 టీఎంసీలుగా కొనసాగుతోంది. వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతానికి 1,075 అడుగుల వరకు వరద నీరు చేరింది. గతేడాది ఇదే సమయానికి 1,089 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 16,840 క్యూసెక్ల వరద వస్తోంది. 644 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాంకు వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతానికి 882 అడుగుల వరకు వరద నీరు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలుండగా ప్రస్తుతానికి 5 టీఎంసీల వరద నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి వరద క్రమంగా తగ్గుతుంది. 2 రోజుల క్రితం 53 అడుగులకు చేరిన వరద క్రమంగా ప్రవాహం తగ్గడంతో 45 అడుగులకు చేరింది. దీంతో 2, 3 ప్రమాద హెచ్చరికలు ఎత్తివేశారు అధికారులు. ప్రస్తుతం నది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద కంటిన్యూ అవుతోంది. ప్రాజెక్టులోకి 7,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 8,178 క్యూసెక్ల నీటిని 2 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695 అడుగులకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కొమరంభీం ప్రాజెక్టులోకి 2,438 క్యూసెక్ల వరద నీరొస్తోంది. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 3,723 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అధికారులు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఎల్లుండి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసింది.
నేటి నుంచి 3 రోజుల పాటు చాలా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.